ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతోటి ఓవరాల్గా దేశం మొత్తం పొదుపు వైపు అడుగులైతే వేస్తూ ఉంది, మనం చూస్తున్నాం. సో సామాన్య ప్రజలు ఎంతవరకు దీనికి అడాప్ట్ అవుతున్నారు అనేటువంటి విషయం చిన్నగా బయటకు వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం పొలిటీషియన్స్ అంతా కూడా దాదాపు ఈ దిశగానే వెళ్తున్నారు. మెయిన్గా ఎన్డీఏ పక్షాలు. ప్రధాని తన కాన్వాయిని తగ్గించుకున్నారు. ఓవరాల్గా 27 నుంచి 30 మధ్యలో ఉండే ఆయన కాన్వాయి 4 వెహికల్స్కి వచ్చింది. అలాగే అమిత్ షా తగ్గించుకున్నారు, రామ్మోహన్ నాయుడు తగ్గించుకున్నారు, జేపీ నడ్డా తగ్గించుకున్నారు. దీని ఎఫెక్ట్ ఏపీలో కూడా భిన్నంగా అయితే ఏం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11 నుంచి 12 వెహికల్స్ నుంచి 4 వెహికల్స్కి వచ్చారు. అలానే లోకేష్ 2 వెహికల్స్కి, అలాగే మిగిలినటువంటి మంత్రులు కూడా కొంతమంది 2 వెహికల్స్కి, కొంతమంది అయితే ఒక వెహికల్కే వచ్చారు. పైలట్ ఎస్కాట్ కూడా లేకుండా ఒక వెహికల్కి రావటం జరిగింది. ఇక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అయితే అసలు పూర్తిగా వెహికలే మానేసి సైకిల్ మీద తిరుగుతున్నారు ఆయన. సో ఇలా చాలా మార్పులు అయితే వస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో మోదీ చెప్పినట్లుగానే బంగారం రేట్ అయితే ఒక్కసారిగా పెరిగింది. ఇక డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా ఈ రోజు పెంచారు. పెట్రోల్ మీద డీజిల్ మీద 3 రూపాయల వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి. సమీప భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఈసారి పెరిగితే రూపాయి అర్ధ రూపాయి కాదు, భారీగానే పెరుగుద్ది అని చెప్పి. సో ఒకేసారి 10-15 రూపాయలు అంటే జనం నుంచి ఒకేసారి వ్యతిరేకత వస్తుందని చెప్పి ఈఎంఐ బేసిస్ లాగా స్టెప్పుల వారీగా పెంచుతున్నట్లు కనిపిస్తుంది. ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. 10 నుంచి 15 రూపాయల వరకు కూడా పెట్రోల్ డీజిల్ మీద రేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 3 రూపాయలు పెంచారు కాబట్టి ఇంకొక 6 నుంచి 8 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఛాన్సెస్ అయితే గట్టిగానే ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా నిన్న క్యాబినెట్ మీటింగ్లో టీడీపీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కొన్ని విషయాలు చెప్పింది. ఏంటి అంటే, సో ఇక నుంచి వెహికల్స్ వాడటం తగ్గించాలి, వారంలో ఒక రోజు నో వెహికల్ అనేది మనం పాటిస్తే మంచిది. ఈవీ వెహికల్స్లో రావటమా, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావటమా, లేదంటే అసలు వెహికల్ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామా ఏంటి అనేది చూడాలని చెప్పారు. అలానే ప్రజెన్స్ అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయమని చెప్పారు. సో ఇట్లా కొన్ని చేంజెస్ అయితే ఆయన చెప్పడం జరిగింది ఓవరాల్గా మనం పాటించాలని. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఈ నెల మే 27, 28, 29 తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. ఈ మహానాడుకు సంబంధించి ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరులో అన్ని రకాల పనులు చకచకా జరిగిపోతున్నాయి అనేది వార్తలు. అయితే ఈ మహానాడికి మరి ఈ పొదుపు పద్ధతులు పాటిస్తారా లేదా అనేదే ఒక ప్రశ్న. ఎందుకని అంటే, ఇప్పుడు మహానాడు అంటే చిన్నగా ఏం జరగదు. మహానాడు వచ్చేటప్పటికి భారీ స్థాయిలో జరుగుతుంది. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది, చివరి రోజు బహిరంగ సభ జరుగుతుంది. మొదటి 2 రోజులు ఒక 30 నుంచి 40 వేల వరకు రావచ్చు ప్రజలు. సో 10,000 నుంచి 30,000 మధ్య అనుకోండి. కానీ చివరి రోజు మాత్రం లక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా బస్సుల ద్వారా, అలాగే ప్రైవేట్ వెహికల్స్ ద్వారా, ఓన్ వెహికల్స్ ద్వారా భారీ స్థాయిలో జనం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంత భారీ స్థాయిలో వెహికల్స్ అనేవి వస్తాయి. దాదాపు పార్కింగ్కే కనీసం 5 నుంచి 8 ఎకరాల వరకు పార్కింగ్కే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెందో ట్రాఫిక్ జామ్ అవుతుంది, భారీ స్థాయిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అంత భారీగా జన సమీకరణ ఈ పరిస్థితుల్లో అవసరమా? మరి దీనికి ఏ విధంగా టీడీపీ అడుగులు వేయబోతుంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. కరోనా కష్టకాలం వంటి సమయంలో వర్చువల్ గా మహానాడు నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే విధంగా వర్చువల్ గా మహానాడు నిర్వహించి అసలు నిర్వహించలేదు అనేటువంటిది కాకుండా నిర్వహిస్తున్నాం అనేటువంటిది ఒక పేరు వేసేసి దాన్ని ముగిచ్చేస్తారా, లేదా మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరిపి చివరి రోజు బహిరంగ సభను వరకు జరపకుండా వర్చువల్ గా ముగిస్తారా, లేదా అసలు పూర్తిగా ఆపుతారా? ఇది చర్చనీయాంశం. ఎందుకు అంటే చెప్పాను కదా, ఇప్పుడు భారీ స్థాయిలో వెహికల్స్ కావాలి, భారీ స్థాయిలో పెట్రోల్ డీజిల్ అనేది ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు మనం పొదుపు అంటూ మరి భారీ ఖర్చు ఎందుకు చెయ్యాలి అనేది ఒకటి. ఇక రెండోది, నిన్ననే చూస్తే ఈ మనకి అనంతపూర్లో రాయలసీమలో ఫైటర్ జెట్ల తయారీకి సంబంధించి పెట్టుబడులు
నిన్న దానికి సంబంధించినటువంటి బహిరంగ సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేశారు. దీనికి భారీ స్థాయిలో బస్సుల్లో జనాన్ని తరలించారు. ఒక పక్క పొదుపు అని చెప్తూనే నిన్న లోకేష్ సభకి భారీ స్థాయిలో జనాన్ని తరలించడం అనేది మరి ఏ విధంగా పొదుపుకి న్యాయం చేశారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ విమర్శలు ఆల్రెడీ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి మహానాడు జరిగిద్దా, జరగదా, అసలు పూర్తిగా ఆపుతారా, లేదా వర్చువల్ గా జరుపుతారా, లేదా నామకే వాస్తు జరిపి క్లోజ్ చేస్తారా, ఏం జరగబోతుందనేది చూడాలి.